స్పెషల్ స్టోరీ. కరుడుగట్టిన నేరగాళ్లుగా మారే హీరోల లవ్లో హీరోయిన్స్ పడడం లాంటి క్రిమినల్ లవ్ స్టోరీలు మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం. కానీ నిజ జీవితంలో అవి సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే కరుడుగట్టిన నేరగాడిని ఏ అమ్మాయి ప్రేమించదు, పెళ్లి చేసుకోదు. కానీ ఖైదీల స్వేచ్ఛ కోసం ఓ స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తూ జైల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఓ కరుడుగట్టిన నేరగాడిని ఓ మహిళ ప్రేమించిందంటే ఎవరైనా నమ్ముతారా? గత వైసీపీ ప్రభుత్వంతో పాటు ప్రస్తుత కూటమి ప్రభుత్వాన్ని కూడా ప్రభావితం చేయగలిగే స్థాయికి ఎదిగిన ఆ మహిళ తన నేర సామ్రాజ్యాన్ని ఆ రౌడీ షీటర్తో కలిసి ఎలా నిర్మించుకున్నారు? ఆమె కోసం ప్రభుత్వాలు, అధికారులు, ప్రజాప్రతినిధులు దాసోహమయ్యాయా? పెరోల్కు అర్హత లేకున్నా లక్షలు వెదజల్లి ఆ కరుడుగట్టిన ఆ నేరగాడిని పెరోల్పై విడుదల చేయించి అబాసుపాలైన ఓ మహిళ వ్యవహారం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కలకలం సృష్టిస్తుందా? అసలు ఊహకందని మలుపులు తిరిగే ఈ క్రిమినల్ లవ్ స్టోరీలో ఉన్న ట్విస్ట్లేంటి? రౌడీ షీటర్ శ్రీకాంత్. ఇప్పుడు ఈ పేరు ఏపీలో హాట్ టాపిక్గా మారింది. గత ప్రభుత్వ హయాంలో అధికారులు, ప్రజాప్రతినిధుల అండదండలతో తీవ్ర నేరాలకు పాల్పడిన శ్రీకాంత్ కరుడుగట్టిన నేరస్తుడిగా మారి దోషిగా తేలి జైలు పాలయ్యారు. ఓ హత్య కేసులో నేరస్తుడిగా రుజువు కావడంతో జైల్లో శిక్ష అనుభవిస్తున్న శ్రీకాంత్కు 2 సార్లు ఫెరోల్ మంజూరు కావడం రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తుంది. అసలు ఎవరు ఈ శ్రీకాంత్? శ్రీకాంత్ 4 జిల్లాల పరిధిలో 200 మందితో ఓ గ్యాంగ్ను తయారు చేసుకున్నాడా? అతడు ఉంటున్న కారాగారానికి సూపరింటెండెంట్గా తాను కోరుకున్న అధికారినే నియమించుకోగలిగే స్థాయికి చేరాడా? ఏ కాంట్రాక్టు పనికి ఎవరు టెండర్లు వేయాలో అతడు జైల్లోనే ఉండి నిర్ణయిస్తాడా? అసలు శ్రీకాంత్ నేర సామ్రాజ్యం ఏంటి? అతడికున్న లవ్ స్టోరీ ఏంటి? తిరుపతి జిల్లా గూడూరుకు చెందిన కరుడుగట్టిన నేరగాడు రౌడీ షీటర్ శ్రీకాంత్కు నిబంధనలకు విరుద్ధంగా పెరోల్ మంజూరు కావడం గత కొన్ని రోజులుగా ఏపీ రాజకీయాలను కుదిపిస్తోంది. పలు కేసులతో పాటు ఓ హత్య కేసులో నేరస్తుడిగా జైల్లో శిక్ష అనుభవిస్తున్న శ్రీకాంత్కు పెరోల్ మంజూరు కావడం రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. ఇది వైసీపీ హయాంలో జరిగిందనుకుంటే తప్పులో కాలిసినట్లే. రాష్ట్రంలో నేరగాళ్ల పట్ల అత్యంత కఠినంగా ఉంటామని పదే పదే చెప్పే కూటమి ప్రభుత్వంలోనే ఓ నేరగాడికి పెరోల్ రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే జైల్లో శిక్ష అనుభవిస్తుండటంతో పాటు గతంలో ఓసారి జైలు నుంచి పారిపోయాడనే కారణంతో పెరోల్కే అనర్హుడనే లిస్టులో పేరున్న నేరస్తుడికి పెరోల్ మంజూరు చేయడంలో ఎవరు చక్రం తిప్పారనేది ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. తిరుపతి జిల్లా గూడూరుకు చెందిన శ్రీకాంత్ 4 జిల్లాల్లో తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించాడని ఆరోపణలున్నాయి. గత 5 ఏళ్లలో నెల్లూరు నగరంలో జరిగిన పలు హత్యల్లో శ్రీకాంత్ ప్రమేయం ఉందనే ఆరోపణలున్నాయి. గతంలో నెల్లూరు జిల్లాలో అరాచక శక్తిగా పేరొందిన ఓ ప్రజాప్రతినిధి అండదండలు ఉండడంతో పాటు ఆర్థికంగా పూర్తిగా సహకరించడంతో నెల్లూరు జిల్లాలో శ్రీకాంత్ కరుడుగట్టిన నేరగాడిగా ఎదిగాడనే అభిప్రాయాలున్నాయి. ఆ నాయకుడు రాజకీయంగా తనకు ఎదురు తిరిగితే వారిని భయపెట్టడం, బెదిరించడం, సెటిల్మెంట్లు, దందాలు చేయడం వంటి వాటి కోసం శ్రీకాంత్తో పాటు అతడి గ్యాంగ్ ను పెంచి పోషించారు. 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడంతో అప్పట్లో ఆ పార్టీలో ఉన్న సదరు నాయకుడు సత్ప్రవర్తన కలిగిన ఖైదీ ముసుగులో అతడిని క్షమాభిక్షపై విడుదల చేయించేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు.
ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోనూ ఆ నాయకుడే అతడిని అన్నీ తానై కాపాడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నేరగాడు శ్రీకాంత్ని ఒకరిద్దరు ప్రజాప్రతినిధులు పెంచి పోషించగా కొంతమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు అతడికి కొమ్ము కాసారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఓ హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తూ జైలు నుంచి పారిపోయిన అతడు 4.5 ఏళ్లకు పైగా బయటే ఉండి పలువురు ప్రజాప్రతినిధుల అండతో నేర సామ్రాజ్యానికి అధిపతిగా మారాడు. హత్యలు, దాడులు, బెదిరింపులు, గంజాయి స్మగ్లింగ్, సెటిల్మెంట్లు ఇలా అనేక నేరాలు చేశాడు. 4 జిల్లాల పరిధిలో సుమారు 200 మందితో ఓ గ్యాంగ్ ను తయారు చేసుకున్నాడంటే అతడి నేర సామ్రాజ్యం ఎంతవరకు విస్తరించిందో ఊహించుకుంటేనే ఒళ్ళు జలధరుస్తుంది. ప్రస్తుతం జైల్లో ఉన్న ఆ నేరగాడు అతడు ఉంటున్న కారాగారానికి సూపరింటెండెంట్ గా తాను కోరుకున్న అధికారినే నియమించుకోగలిగే స్థాయికి చేరాడంటే అతడి పలుకుబడి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, ఏ కాంట్రాక్టు పనికి ఎవరు టెండర్లు వేయాలో అతనే నిర్ణయించేవాడు. జైల్లో ఖైదీగా ఉంటూనే దందాలు నడిపిస్తున్నాడు. జైల్లో ఉంటూనే శ్రీకాంత్ తన నేర సామ్రాజ్యాన్ని కొనసాగించాడా? శ్రీకాంత్ను ప్రజాప్రతినిధులు పెంచి పోషించగా కొంతమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు అతడికి కొమ్ము కాశారా? వైసీపీ హయాంలో ఒకసారి, కూటమి ప్రభుత్వం వచ్చాక ఒకసారి పెరోల్పై శ్రీకాంత్ బయటకొచ్చాడా? క్షమాభిక్షకు అర్హుడు కాదని తేల్చిన వ్యక్తికి ప్రజాప్రతినిధులు అండగా నిలవడం ఇప్పుడు కలకలం సృష్టిస్తుందా? గత వైసీపీ ప్రభుత్వంలోనూ ప్రస్తుత ప్రభుత్వంలోనూ శ్రీకాంత్కు అతడి లవర్కి అధికారులు, ప్రజాప్రతినిధులు దాసోహమయ్యారా? శ్రీకాంత్కి పెరోల్ ఇవ్వడంలో హోంమంత్రి అనిత ఏమన్నారు? శ్రీకాంత్ పై తీవ్రమైన ఆరోపణలున్నాయి. జైల్లో ఉంటూనే దాదాపు 60కి పైగా తీవ్ర హింసాత్మక నేరాలు చేయించాడనే అభియోగాలున్నాయి. గతేడాది ఎన్నికల ముందు టీడీపీ నాయకుడు ఒకరిపై జరిగిన హత్యాయత్నంలోనూ శ్రీకాంత్ ప్రమేయం ఉందనే ఆరోపణలున్నాయి. అలాంటి వ్యక్తికి పేరోల్ మంజూరు చేయాలంటూ నెల్లూరు జిల్లా ప్రజాప్రతినిధి సిఫార్సు చేయడం, తిరుపతి జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధితోనూ లేఖ రాయించడం ఏపీలో కలకలం సృష్టిస్తోంది. మరోవైపు గతంలో జైలు నుంచి పారిపోయినందుకు అతడికి 1 ఏడాది శిక్ష పడింది. దీంతో క్షమాభిక్షకు అవకాశం లేకుండా అతడి పేరును రెవిషన్ రోల్స్ నుంచి తొలగించారు. అయితే వైసీపీ హయాంలో 2024 జనవరిలో ఒకసారి, కూటమి ప్రభుత్వం వచ్చాక గతేడాది ఆగస్టులో ఒకసారి పెరోల్పై శ్రీకాంత్ బయటకొచ్చాడు. క్షమాభిక్షకు అర్హుడు కాదని తేల్చిన వ్యక్తికి ప్రజాప్రతినిధులు అండగా నిలవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరి లాస్ట్ గవర్నమెంట్ ఎందుకు మాట్లాడితే పడతారని అంటారు కదా, ఇది ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? 27/1/24 ఆయన 30 days పెరోల్ పెడితే ఆ పెరోల్ కి ఇదే ఆఫీసర్స్, అతను చాలా వెరీ గుడ్ పర్సన్ అని చెప్పి ఇదే ఆఫీసర్స్ పెరోల్ శాంక్షన్ చేసి మళ్ళీ ఇంకొక 15 రోజులు ఎక్స్టెన్షన్ చేసుకున్నారు. మేము ఈ రోజు ఆ పని చేయలే. పెరోల్ ఎలా వచ్చింది అన్నది నేను తర్వాత మా రిపోర్ట్స్ లో మేము చెప్తామని చెప్పాను. ఒకటి. నెక్స్ట్ థింగ్, పెరోల్ వచ్చిన తర్వాత ఇతను ఒక నెటోరియస్ క్యాండిడేట్, పెరోల్ రాకూడదు అన్న సంగతి మా దృష్టికి వచ్చి ఇమీడియట్ గా మేము విత్ ఇన్ 1 week లోనే పెరోల్ క్యాన్సిల్ చేసి అతన్ని తిరిగి మళ్ళీ జైల్లో పెట్టాం. ఇలా 45 రోజులు బయట పెట్టలేదా? మేము తీసుకొచ్చి మేము పెట్టాం కదా, అది మా చిత్తశుద్ధి. దిలా ఉంటే 2014 ఫిబ్రవరి 12న జైలు నుంచి పారిపోయిన శ్రీకాంత్ దాదాపు 4.5 ఏళ్ల పాటు బయటే ఉన్నాడు. ఆ సమయంలో పలు హింసాత్మక నేరాల్లో అతడికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రమేయముందనే అభియోగాలున్నాయి.
లొంగిపోయిన తర్వాత సైతం జైల్లోంచే అనేక సెటిల్మెంట్లు దందాలు చేయించాడనే ఆరోపణలున్నాయి. ప్రధానంగా వైసీపీ హయాంలో 5 ఏళ్ల పాటు కొందరు ప్రజాప్రతినిధుల అండతో శ్రీకాంత్ పేట్రేగిపోయాడు. అప్పట్లో ఎస్పీలుగా పనిచేసిన అధికారుల కళ్ల ముందే ఇవన్నీ జరుగుతున్నా శ్రీకాంత్పై చర్యలు తీసుకోకుండా అతడికి సహకరించారు. అంతకుముందు 4 ఏళ్ల పాటు శ్రీకాంత్ తప్పించుకుని తిరుగుతున్నా ఐపీఎస్ అధికారులు చోద్యం చూశారు. అతడే వచ్చి లొంగిపోయేంత వరకు మౌనంగా ఉన్నారు. ఆ తర్వాత కూడా జైల్లోంచే సెటిల్మెంట్లు చేస్తున్నాడని, బయట జరుగుతున్న నేరాల్లో అతని ప్రమేయం ఉందని తేలినా ఆ జిల్లా ఎస్పీలు చర్యలు తీసుకోకుండా చూస్తూ ఉండిపోయారనే ఆరోపణలున్నాయి. ఇదిలా ఉంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక నేరస్తులపై కఠినంగా ఉంటామని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. ఎక్కడ ఎలాంటి నేరాలు చోటు చేసుకున్నా, ఎంతటి నేరస్తులైనా, వారి వెనక ఎంత పెద్ద తలకాయలున్నా చట్టం ప్రకారం శిక్షించి తీరుతామని కూటమి నేతలు చెబుతున్నారు. అయినా క్షమాభిక్షకు అర్హత కూడా లేని రౌడీ షీటర్ శ్రీకాంత్కు పెరోల్ రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేయడంతో పాటు ఈ వ్యవహారం కూటమి ప్రభుత్వంలో చిచ్చురేపుతోంది. అయితే పెరోల్పై వచ్చిన శ్రీకాంత్ నెల్లూరు జిల్లా ఆసుపత్రిలో ఓ మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియో తాజాగా వెలుగులోకి రావడంతో ఈ ఇష్యూ మరింత కాకరేపుతోంది. ఓ హత్య కేసులో జీవిత ఖైదుగా ఉన్న శ్రీకాంత్ అనారోగ్యం పేరుతో ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ అయి మహిళతో సన్నిహితంగా ఉన్నాడనే ఆరోపణలు, వీడియోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. ఈ ఘటన గతేడాది జరగ్గా వీడియో ఆలస్యంగా వెలుగులోకొచ్చిందనే ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రభుత్వం వెంటనే అలర్ట్ అయ్యింది. హోంమంత్రి అనిత ఎంటర్ అయి వెంటనే అతడి పెరోల్ను రద్దు చేయించారు. రౌడీ షీటర్ శ్రీకాంత్కు పెరోల్ ఇవ్వడంలో ఎవరున్నారనే అంశంపై విచారణ కమిటీని నియమించారు. దీనిలో భాగంగానే మీరు అన్నట్టు ఎంతమంది పోలీస్ ఆఫీసర్స్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎంతమందికి ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఎవ్రీథింగ్ ఎక్కువ రోజులు అవసరం లేదు. 4-5 డేస్లో మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇందులోని ఎటువంటి సిచ్యువేషన్లోనైనా ఎటువంటి ఆఫీసర్నైనా మేము చర్యలు తీసుకుంటాం. అందులో బ్యాక్ స్టెప్ వేసే ప్రసక్తి లేదు. పెరోల్ ఆపాము, పెరోల్కి ఇవ్వకూడదని చెప్పాము, అతన్ని తీసుకొచ్చి మళ్ళీ జైల్లో పెట్టాము. అతని వెనకాతలు ఏం జరుగుతుంది, పెరోల్ ఇవ్వడానికి ఎవరెవరు ఇందులో సహకరించారు దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఎవరైతే దట్ లేడీ ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటో అట్లా ఎంక్వైరీ జరుగుతుంది. ఆవిడ వెనకాతలు ఎవరెవరిని బేస్ చేసుకొని ఆవిడ ఇంత నెట్వర్క్ చేసిందన్న దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఈ రోజు మేము మరీ చెప్తున్నామండి, ఇలాంటి క్యాండిడేట్స్ గనక ఎవరైనా, ఇలాంటి గ్యాంగ్ గనక రాష్ట్రంలో ఎక్కడున్నా కూడా, ఏమండి మీకు ఒకటే చెప్తున్నా, ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారండి ముఖ్యమంత్రిగా, అది మీరు అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు పెద్ద పెద్ద ఫ్యాక్షనిస్టులనే ఆ రోజు వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేసిన పరిస్థితి, నక్సలిజాన్ని కంట్రోల్ చేసిన పరిస్థితి. ఈ రోజుకి కూడా గాంజా కూకటి వేలతో ముందుకెళ్ళి గతంలో వైసీపీ ప్రభుత్వంతో పాటు ప్రస్తుత కూటమి ప్రభుత్వాన్ని ప్రభావితం చేసేంత పవర్ఫుల్గా మారిన ఆ మహిళ తన ప్రియుడి పెరోల్ కోసం ఉన్నతాధికారులకు లక్షల రూపాయలను ఎరగావేశారా? పెరోల్పై విడుదలైన శ్రీకాంత్ బయటకొచ్చి ఏం చేశారు? అసలు బయటకొస్తే తీవ్ర నేరాలకు పాల్పడే అవకాశం ఉందని, అతనికి పెరోల్ ఇవ్వొద్దంటూ నెల్లూరు, తిరుపతి జిల్లాల ఎస్పీలు, నెల్లూరు జైల్ సూపరింటెండెంట్ అభ్యంతరం తెలిపినప్పటికీ వాటిని బేఖాతారు చేస్తూ 30 రోజుల పెరోల్ మంజూరు చేశారా? పెరోల్ రావడంలో ఎవరెవరి హస్తం ఉంది? శ్రీకాంత్కు పెరోల్ రావడంలో కీలక పాత్ర పోషించిన ఆ మహిళకు శ్రీకాంత్కు ఉన్న సంబంధం ఏంటి? ఆమె నోరు విప్పితే అందరి జాతకాలు బయటపడతాయా? ఈ వ్యవహారంలో అసలు ఏం జరుగుతోంది? ఇది క్రిమినల్ లవ్ స్టోరీయా? ఖైదీల కోసం ఓ స్వచ్ఛంద సంస్థను నడుపుతూ నెల్లూరు జిల్లాలో ఓ మహిళ అరాచక శక్తిగా కార్యకలాపాలు సాగిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థను నడుపుతున్న క్రమంలోనే ఖైదీగా ఉన్న శ్రీకాంత్తో పరిచయం ఏర్పడి ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని సమాచారం. ఒకప్పుడు చిన్న బొటికి నడిపే మహిళ వైఎస్ఆర్సీపీ హయాంలో నెల్లూరు జిల్లాలో
అరాచక శక్తిగా ఎదిగారు. వైఎస్ఆర్సీపీ నాయకుల అండదండలతో ఆ 5 ఏళ్లు అత్యంత పవర్ఫుల్ గా తయారయ్యారు. జిల్లాల్లోని పోలీస్ స్టేషన్లను తన కను సైగలతో శాసించేంతగా తయారై సెటిల్మెంట్లు, దందాలతో పేట్రేగిపోయారు. డెన్లు ఏర్పాటు చేసుకుని రౌడీ షీటర్లతో గ్యాంగులు నడిపించారనే ఆరోపణలున్నాయి. అయితే వైఎస్ఆర్సీపీ హయాంలో ఆ పార్టీ నాయకుల అండదండలతో ఆ 5 ఏళ్లు సెటిల్మెంట్ల పర్వం సాగించారు. తాజాగా కూటమి ప్రభుత్వంలోనూ మళ్లీ పైరవీలు, దందాలతో రెచ్చిపోతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు గంజాయి స్మగ్లింగ్ చేయిస్తూ ఆ మహిళ కోట్లు కూడబెట్టారనే ఆరోపణలున్నాయి. ఖైదీల కోసం ఓ స్వచ్ఛంద సంస్థను నడుపుతూ ఈ దందాలు చేసేవారని తెలుస్తోంది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక కొన్నాళ్ల పాటు వ్యూహాత్మక మౌనం పాటించిన ఆ మహిళ తాజాగా మళ్లీ పైరవీలు, దందాలు మొదలుపెట్టేశారు. ఈ క్రమంలో హత్య కేసులో దోషిగా యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ఖైదీ శ్రీకాంత్కి నిబంధనలకు విరుద్ధంగా ఇటీవల పెరోల్ ఇప్పించడంలో ఆమెదే కీలక పాత్ర అని తెలుస్తోంది. ఇందుకోసం పోలీస్ శాఖలో ఓ ఉన్నతాధికారి చక్రం తిప్పారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. డబ్బు ఉపయోగించి తన ప్రియుడుగా చెబుతున్న శ్రీకాంత్కి పెరోల్ ఇప్పించినట్టు తెలుస్తోంది. దీనికోసం దాదాపు 12 లక్షల రూపాయల డబ్బును ఖర్చు చేసినట్లు ఆమె స్వయంగా చెప్పారు. ఇదిలా ఉంటే పెరోల్ కోసం ఇటీవల శ్రీకాంత్ దరఖాస్తు చేసుకోవడంతో అతడు బయటకొస్తే తీవ్ర నేరాలకు పాల్పడే అవకాశం ఉందని, అతనికి పెరోల్ ఇవ్వద్దంటూ నెల్లూరు, తిరుపతి జిల్లాల ఎస్పీలు, నెల్లూరు జైలు సూపరింటెండెంట్ అభ్యంతరం తెలిపారు. వాటిని బేఖాతరు చేస్తూ అతనికి 30 రోజుల పెరోల్ మంజూరు చేస్తూ కొద్ది రోజుల కిందట హోంశాఖ ఉత్తర్వులు జారీ చేయడం కలకలం సృష్టించింది. యాక్చువల్ గా నాకున్న ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈవిడ మీద ఒక 2 కేసులు కూడా ఉన్నాయి. ఇంతకు ముందు ఒక వెలుగు డిపార్ట్మెంట్ లో ఏదో పనిచేసేటప్పుడు 13 లక్షల రూపాయలు ఏదో ఫ్రాడ్ అయిందని చెప్పి వాళ్ళు తీసేసేయటం, సంథింగ్ ఇంకో కేసు ఏదో ఒక ఇంటిని ధ్వంసం చేసే కేసు ఏదో ఉంది. ఫర్దర్ గా కొన్ని మా పరిధులు మాకున్నాయి, మా ఎంక్వైరీ మాకు జరుగుతుంది. ఏదైనా కూడా ఎంక్వైరీ రిపోర్ట్ ని బేస్ చేసుకుని కంపల్సరీ కఠిన చర్యలు తీసుకుంటారు. నేనేం చెప్పానంటే వీళ్ళు కొంతమంది కొన్ని శక్తుల కింద, ఇప్పుడు ఆవిడ వన్ ఆఫ్ ద దిశా ఫౌండేషన్ అని చెప్పి సెల్ఫ్ డిక్లేర్డ్ సెక్రటరీ షీస్, ఆవిడ డిక్లేర్ చేసుకున్న ఒక సెల్ఫ్ డిక్లేర్డ్ సెక్రటరీ దిశా ఫౌండేషన్ అని చెప్పి. ఆ టైంలో దిశ అన్నది ఎంత పాపులర్ వర్డ్ మీ అందరికీ తెలుసు. 19 to 24 దిశ అన్నది ఎంత పాపులర్ వర్డ్ మీ అందరికీ కూడా తెలుసు. లేని చట్టాన్ని తీసుకొచ్చి చట్టం ముందని చూపించి పోలీస్ స్టేషన్లు కట్టించేసి డిఎస్పీలు పెట్టేసి రకరకాల హంగామాలు చేశారు. అదే దిశ పేరుతో ఈవిడ చేస్తున్న మోసాలు ఆ రోజు నుంచి మొదలైనవి అన్నది మాకు వచ్చిన ప్రాథమిక విచారణలో భాగంగా. దీనిలో భాగంగానే మీరు అన్నట్టు ఎంతమంది పోలీస్ ఆఫీసర్స్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎంతమందికి ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఎవ్రీథింగ్. ఎక్కువ రోజులు అవసరం లేదు, వితిన్ 4-5 days లో మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇందులోని ఎటువంటి సిచ్యువేషన్లోనైనా ఎటువంటి ఆఫీసర్నైనా మేము చర్యలు తీసుకుంటాం. అందులో బ్యాక్ స్టెప్ వేసే ప్రసక్తి లేదు. మరోవైపు శ్రీకాంత్ కారాగారంలో ఉంటే అతని గ్యాంగ్ను తానే నడిపిస్తూ దందాలు చేయిస్తున్న సదరు మహిళే నెల్లూరు జిల్లాలో కొంతమంది నాయకులతో పాటు సచివాలయంలోనూ కొందరు ఉన్నతాధికారులను ప్రభావితం చేసి మరీ ఈ పెరోల్ మంజూరు చేయించారని సమాచారం. ఈ వ్యవహారం వివాదాస్పదం అవ్వటంతో ప్రభుత్వం పెరోల్ రద్దు చేసింది. అయితే ఆ మహిళ ఏ స్థాయిలో పైరవీలు, సిఫార్సులు చేస్తున్నారో, అధికార యాంత్రాంగం ఆమెకు ఎంతలా సహకరిస్తున్నారో చెప్పేందుకు ఈ ఘటన ఉదాహరణగా నిలిచింది. అనారోగ్యం పాలయ్యారంటూ శ్రీకాంత్ను గతేడాది డిసెంబర్లో నెల్లూరు జిల్లా జైలు అధికారులు తిరుపతి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసు వాహనం దిగి అతను ఆసుపత్రికి నడుచుకుంటూ వెళ్తుండగా ఓ ద్విచక్ర వాహనం వచ్చి ఢీకొనటంతో చేయి విరిగింది. దీంతో శ్రీకాంత్ను మళ్లీ నెల్లూరు జీజీహెచ్కు తరలించారు. నిబంధనల ప్రకారం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు అతన్ని ఎవరూ కలవకుండా చూడాల్సిన బాధ్యత సెంట్రీ పోలీసులదే. కానీ ఈ పవర్ఫుల్ మహిళకు సెంట్రీ విధుల్లో ఉన్న పోలీసులు సహకరించారనే ఆరోపణలున్నాయి. జీవిత ఖైదీగా ఉన్న శ్రీకాంత్కి
పెరోల్ ఇప్పించడం కోసం కూటమి ఎమ్మెల్యేలతో పాటు ఓ మంత్రి, మరో ఉన్నతాధికారి చక్రం తిప్పారా? లేక అతడి ప్రియురాలే చక్రం తిప్పారా? శ్రీకాంత్ను పెళ్లి చేసుకోవడం కోసమే ఆ మహిళ పెరోల్ ఇప్పించారా? త్వరలో వారిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారా? తనపై వస్తున్న ఆరోపణలను మహిళ కొట్టిపారేస్తున్నారా? సమర్థించుకుంటున్నారా? ఐఏఎస్, ఐపీఎస్, ఎస్పీలు, మంత్రులు, ఎమ్మెల్యేలతో నేరుగా మాట్లాడగలిగే పరపతి ఉన్న ఆ మహిళ మొత్తం మీద చక్రం తిప్పి తన ప్రియుడికి పెరోల్ ఇప్పిస్తే అది దారి తప్పి మళ్ళీ జైలు పాలయ్యేలా చేసిందా? పెరోల్ పై శ్రీకాంత్ విడుదల కావడానికి మీరు కారణమంటే మీదేనంటూ అటు టీడీపీ ఇటు వైసీపీ పరస్పరం ఆరోపించుకుంటున్నాయి. శ్రీకాంత్కి పెరోల్ రావడం వెనుక కూటమి పెద్దల హస్తముందని వైసీపీ ఆరోపిస్తే, గత వైసీపీ ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులే శ్రీకాంత్ పెరోల్ కి కారణమని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. పెరోల్ పై విడుదలైన శ్రీకాంత్ జల్సాలు చేస్తూ పలువురికి ఫోన్లు చేసి బెదిరింపులకు దిగడంతో టీడీపీ కూటమి ప్రభుత్వం ఆగమేఘాల మీద పెరోల్ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే శ్రీకాంత్ పెరోల్ రావడం వెనుక ఎవరున్నారనే దానిపై ఓ పక్క రచ్చ సాగుతుండగా, శ్రీకాంత్ తన ప్రేమికురాలతో కలిసి జల్సాలు చేస్తున్నారని, ఎవరికెవరికో ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని వీడియోలు బయటకొచ్చాయి. దీంతో పోలీసు, జైళ్ల విభాగం అధికారులు రంగంలోకి దిగి దర్యాప్తు మొదలుపెట్టారు. తీగలాగితే డొంకంతా బయటపడిన చందంగా ఈ పెరోల్ వెనుక పెద్ద తతంగమే నడిచిందని, వివిధ రాజకీయ పార్టీల నాయకుల పైరవీలు, డబ్బు చేతులు మారిందని గుర్తించారు. జీవిత ఖైదీగా ఉన్న శ్రీకాంత్ కి పెరోల్ కోసం సిఫార్సు చేసిన వారిలో ఇద్దరు కూటమికి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నట్టుగా తెలుస్తోంది. వీరి రికమెండేషన్ లెటర్ కు ఓ మంత్రి కూడా ఆమోదం తెలిపినట్లు సమాచారం. అయితే శ్రీకాంత్ అంటే తనకిష్టమని, తాము త్వరలో పెళ్లి చేసుకోబోతున్నామని శ్రీకాంత్ లవర్ చెబుతున్నారు. శ్రీకాంత్ పెరోల్ పై ఆయన తండ్రి పెట్టుకున్న వినతి పత్రాన్ని ప్రభుత్వం ఆమోదించిందే తప్ప దీని వెనుక తాను చక్రం తిప్పిందేమీ లేదని తనపై వస్తున్న ఆరోపణలను ఆ మహిళ కొట్టిపారేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి తనకు కొందరు నుండి ప్రాణహాని ఉందని, వారి నుంచి రక్షణ కల్పించాలని శ్రీకాంత్ లవర్ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో కోరారు. తన ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా అసత్య కథనాలు ప్రచురించిన ఓ ఛానల్ పై చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను కోరారు. అయితే తిరుపతి జిల్లా ఎస్పీ, నెల్లూరు కారాగారం సూపరింటెండెంట్ తిరస్కరించిన శ్రీకాంత్కి పెరోల్ ఇవ్వాల్సిందేనంటూ అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఇద్దరు సిఫార్సు చేశారు. ఓ మంత్రి వాటిని ఎండోర్స్ చేస్తూ ఎగ్జామిన్ అండ్ సర్క్యులేట్ అంటూ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు. దీంతో ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలోని ఓ అధికారి అండదండలుండటంతో ఆగమేఘాలపై శ్రీకాంత్కు పెరోల్ జారీ అయిపోయిందని తెలుస్తోంది. అయితే రౌడీ షీటర్ శ్రీకాంత్ ప్రియురాలు అరుణను పోలీసులు అరెస్ట్ చేశారు. కోవూరులో ఫ్లాట్ యజమానిని బెదిరించిన కేసులో ఆమెను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. 4 రోజుల క్రితం హోంశాఖ కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నామంటూ సీఐకి ఫోన్ చేసి బెదిరించారనే ఆరోపణలతో ఆమెను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో మరో 3 నిందితులుగా చేర్చారు. అయితే ఆమె ప్రయాణిస్తున్న కారును కొందరు పోలీసులు అడ్డుకొని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, తనను అరెస్ట్ చేసేందుకు తన కారులో గంజాయి పెట్టి అక్రమంగా అరెస్ట్ చేయాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆ మహిళ ఆరోపిస్తున్నారు.
కరుడుగట్టిన ఖైదీతో ప్రేమాయణం. తన ప్రియుడిని పెరోల్పై బయటకు తీసుకురావడానికి డబ్బుతో అధికారులను, ప్రజాప్రతినిధులను ప్రభావితం చేయడంలో ఆమె పడిన తాపత్రయం వెరసి మొత్తం ఓ క్రిమినల్ లవ్ స్టోరీ తలపిస్తోంది. ఏదేమైనా ఐఏఎస్, ఐపీఎస్, ఎస్పీలు, మంత్రులు, ఎమ్మెల్యేలతో నేరుగా మాట్లాడగలిగిన పరపతి ఉన్న ఆ మహిళ మొత్తం మీద చక్రం తిప్పి తన ప్రియుడికి పెరోల్ ఇప్పిస్తే అది దారి తప్పి మళ్లీ జైలు పాలయ్యేలా చేసింది. ఇది ఇవాళటి స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగోడి సత్తా.